త్వరలో మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని అన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ యాక్షన్ ప్లాన్ ఆయన విడుదల చేశారు. ఖరీఫ్ కోసం అన్ని రకాలు కలిపి 9 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అలాగే దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు పత్తికి బదులుగా ఇతర పంటల్ని సాగు చేయాలన్నారు మంత్రి పోచారం. ఏ విత్తనంగా ఆ విత్తనంగా తయారు ఉన్నాం. సోయాబీన్ అడుగుతారా, వరి అడుగుతారా, లేకుంటే మొక్కజొన్న అడుగుతారా, పల్సెస్ అడుగుతారా, ఏదడిగినా విత్తనం తయారున్నాం మేము. కానీ పత్తి విత్తనాన్ని చాలా పెద్ద ఎత్తున విస్తీర్ణం తగ్గించండి, నష్టపోకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు పాటించవలసిందిగా రైతులకు మరొకసారి విజ్ఞప్తి. ఈ సంవత్సరం మొత్తం సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులను ఎంకరేజ్ చేసి ఫౌండేషన్ సీడ్ ఇచ్చేసాం. ఇప్పటికే నెక్స్ట్ ఇయర్కు సోయాబీన్ విత్తనం 1 క్వింటాల్ కూడా బయటకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలోనే మన రైతుల ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఫెర్టిలైజర్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. దాదాపు మాకు 17,57,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్ అవసరం అనుకుంటే ఇప్పటికి దాదాపు 8.5 లక్షల టన్నులు మా దగ్గర సిలకున్నాయి. అది లేకుండా ఇవాళ పుష్కలంగా ఏ విధంగా అయితే విత్తనాలు పంపిస్తున్నామో సొసైటీ ద్వారా, ఈ ఎరువులు కూడా సహకార సంస్థల ద్వారానే ఎరువులు సరఫరా కూడా చేస్తుంటాం. కాబట్టి రుణమాఫీ కొత్త కాదు. ఇది గత సంవత్సరం 2 విడతలు కట్టేశాం. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. ఈ 3వ విడత రుణమాఫీ కూడా త్వరలోనే బ్యాంకులకు చెల్లించి జరుగుతుంది.